హలో ఫ్రెండ్స్. ఆయిషా మనకి 3 రోజుల నుంచి టాస్క్‌లో అస్సలు కనబడట్లేదు గదా! అసలు ఆయిషకి ఏమైందని చూస్తే ఒక అప్డేట్ వచ్చింది. ఆయిషా హెల్త్ చాలా క్రిటికల్‌గా ఉందని చెప్తున్నారంట డాక్టర్సు. ఇక ఆయిషానైతే ట్రీట్మెంట్ కోసం బయటికైతే పంపించాలంట. ఇంకా అమ్మాయి 3 రోజుల నుంచి మెడికల్ రూమ్‌లోనే ఉంది. అప్పుడప్పుడు వచ్చి టాస్క్‌లో కనబడుతుంది. కానీ ఆ అమ్మాయికి కొంచెం హెల్త్ మాత్రం క్రిటికల్‌గా ఉందనే చెప్పారంట డాక్టర్లు. చెప్పిర్రు కాబట్టి ఇక బయటికి పంపించాలి. ఇంకా అలాంటి అమ్మాయిని హౌస్‌లో పెట్టి తన హెల్త్ ప్రాబ్లమ్ వస్తే తర్వాత ఏమన్నా సీరియస్ అయితే చెప్పలేం కదా! అందుకే ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పిర్రంట డాక్టర్లు. ఇక ఆయిషానైతే బయటికి తీసుకెళ్ళిపోయారు ఈరోజు. ఇంకా కొంతమంది అంటారు, ఆయిషా బయటికి పోయింది కదా! ఇంకా లోపలికి రావద్దు. ఇంకా అసలు అమ్మాయిని చూస్తే విరక్తొస్తుంది. అమ్మాయి అసలు హౌస్‌లోకి రావద్దని కొంతమంది అంటుర్రు. అది చాలా తప్పండి. అలా అనొద్దు. ఆ అమ్మాయి కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట. అమ్మాయి ఏదున్నా మనసులో దాచుకోదు. ఏదన్నా పాయింట్ ఉంటే మొఖం మీద ఇచ్చి పడేస్తది. అందుకే మీకు నచ్చకపోవచ్చు. కొంతమందేమో మనసులో పెట్టుకొని సేఫ్‌గా ప్లే చేస్తారు. కానీ ఆయిషా అలా కాదు. ఏదన్నా ఉంటే డైరెక్ట్‌గా ఇచ్చి పడేస్తది అవతలోళ్ళ మీద. మీరు ఇచ్చేశారు, ఈ తప్పు చేశారు, ఇలా చేసిర్రు, ఇట్లా చెయ్యొద్దు, అట్లా చెయ్యొద్దు అని చెప్పి ఇంకా డైరెక్ట్‌గా పాయింట్స్ చెప్పేస్తది వాళ్ళు ఏమన్నా అనుకోని అని. ఆ అమ్మాయి ఉండడం కూడా చాలా యాక్టివ్‌గా మాట్లాడుద్ది. హౌస్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటది. ఆ అమ్మాయి తెలుగు లాంగ్వేజ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి కాస్త తెలుగులో ఏమనాలో అనొద్దో కొన్ని కొన్ని వర్డ్స్ మిస్ అవుతుంటది. మనకే ఇంత తెలుగొచ్చి మనమే తడబడుతూ ఉంటాం. ఆ అమ్మాయి ఇంకా తమిళ్ నుండొచ్చింది. నేర్చుకొని కొంచెం అవి ఇవి తెలవకపోవచ్చు కదా! ఇంకా ఆ వర్డ్స్‌ని అంటుంది, అదంటుందని జెప్పేసి తప్పు పడుతున్నారు. దయచేసి అలా తప్పు పట్టకండి. ఆ అమ్మాయి కావాలనే అనదు. ఆ అమ్మాయి కాస్త హైపర్ యాక్టివ్ కాబట్టి మీకలా అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి చాలా జెన్యూన్ పర్సన్. ఏదన్నా ఉంటే మొఖం మీద ఫేస్ టు ఫేస్ ఇచ్చి పడేస్తది. ఆటలో కూడా మంచి ఫైట్ ఇస్తది. కానీ కొంచెం హెల్త్ బాలేక కనపడట్లేదు. ఇంకా ఆయేషా అయితే బయటికి వెళ్ళిపోయింది హౌస్ నుండి. ఇక ఆయేషా హెల్త్ బావుండి మళ్ళీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే అలాంటి అమ్మాయి హౌస్‌లో ఉండాలి. అలా హైపర్ యాక్టివ్‌గా ఉన్న అమ్మాయి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే అమ్మాయి ఉండాలి హౌస్‌లో. అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరూ సేఫ్‌గా ప్లే చేస్తున్నారు. సేఫ్‌గా చాప కింద నీరులా అయితే వెళ్తున్నారు. కానీ ఆయేషా ఒక్కతే ఏదన్నా ఉంటే ఫ్రాంక్‌గా ఇచ్చి పడేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి విషయంలో అసలు గేమ్‌లో సూపర్ యాక్టివ్ అనే చెప్పాలి. అందుకే ఆ అమ్మాయికి బావుండి హౌస్‌లోకి రావాలని కోరుకుందాం. అంతేకాని ఇంకా రావద్దు అమ్మాయి బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా దయచేసి అనకండి. ఆయిషా హెల్త్ మంచిగుండి మళ్ళీ హౌస్‌లోకి రావాలి. ఆయిషా లాంటి అమ్మాయి హౌస్‌లో ఉండాల్సిందే.